ఓం శాంతి 28/9/2024 మధురమైన పిల్లలు, మీరెప్పుడైతే నంబర్ వారుగా సతోప్రధానంగా అవుతారో అప్పుడే ప్రకృతి వైపరీత్యాలు అనగా వినాశనం యొక్క ఫోర్స్ పెరుగుతుంది మరియు ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది. ప్రశ్న: ఏ పురుషార్థం చేసేవారికి తండ్రి యొక్క పూర్తి వారసత్వం ప్రాప్తిస్తుంది? జవాబు: పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మొదట తండ్రిని మీ వారసునిగా చేసుకోండి. అనగా మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ తండ్రిపై బలిహారం చేయండి. తండ్రిని మీ కొడుకుగా చేసుకున్నట్లయితే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. 2. సంపూర్ణ పవిత్రంగా అయినట్లయితే పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు అనుభవించి చిన్న రొట్టెను అనగా తక్కువ పదవిని పొందుతారు. ఓం శాంతి. పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోకూడదు, ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి. వారొక్కరే ఉన్నా కాని వారే తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. వారు మనందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఈ కొత్త విషయాన్ని మీరే అర్థం చేసుకుంటారు. వారెవరైతే భక్తి నేర్పిస్తారో, శాస్త్రాలు వినిపిస్తారో వారంతా మనుషులే. వీరినైతే మనిషి అని అనరు కదా. వీరు నిరాకారుడు. ఈ నిరాకారుడు కూర్చుని ఆత్మలను చదివిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు. అనంతమైన తండ్రి అంటున్నారు, ఆత్మిక పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. వారు ఎంతో గొప్ప టీచర్, ఉన్నతోన్నతమైన వారు కావున పదవిని కూడా ఉన్నతోన్నతమైనది ప్రాప్తింపజేస్తారు. మీరెప్పుడైతే నంబర్వార్ పురుషార్థానుసారంగా సతోప్రధానంగా అవుతారో అప్పుడు మళ్లీ యుద్ధం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉండాలి. కేవలం ఒకేసారి పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి వచ్చి కొత్త ప్రపంచం కోసం అర్థం చేయిస్తారు. చిన్నపిల్లలు కూడా తమ తండ్రిని తలుచుకుంటారు. మీరైతే తెలివైన వారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు తండ్రి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు అని మీకు తెలుసు. మీకు ఇది కూడా తెలుసు, ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచంలో ఏ పదవినైతే పొందారో అది శివబాబా ద్వారానే పొందారు. ఈ లక్ష్మీనారాయణలే మళ్లీ 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చి ఇక్కడ బ్రహ్మ సరస్వతులుగా అయ్యారు. వీరే మళ్లీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం మీకుంది. ఇప్పుడు మీరు అంధవిశ్వాసంతో దేవతల ముందు శిరస్సు వంచరు. దేవతల ముందుకు మనుషులు వెళ్లి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేం పాపులము, వికార్లము, మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. మీరు ఎవరి మహిమనైతే గానం చేసేవారో ఇప్పుడు మీరు స్వయమే అలా తయారవుతున్నారు. బాబా, ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అంటారు. బాబా అంటారు, ఎప్పటి నుండైతే రావణరాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి ప్రారంభమైంది. అదంతా భక్తి యొక్క సామాగ్రి. మీరిక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణవ్వాలి. ఈ సంస్కారాలను ఆత్మే తీసుకువెళ్తుంది. భక్తి సంస్కారాలు వెళ్ళవు. భక్తి సంస్కారాలు కలవారు పాత ప్రపంచంలో మనుషుల వద్దే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క చక్రమంతా తిరగాలి. దీంతో పాటు బాబాను కూడా స్మృతి చేయాలి. బాబా మనకు తండ్రి కూడా. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. బాబా మనకు టీచర్ కూడా. కావున చదువు బుద్ధిలోకి వస్తుంది.
మరియు సృష్టి చక్రపు జ్ఞానం బుద్ధిలో ఉంది కావున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మురళి నడిచిన ఆ సమయంలో అక్కడ స్మృతియాత్ర జరుగుతూ ఉంది. ఓం శాంతి. భక్తి మరియు జ్ఞానం. తండ్రిని జ్ఞానసాగరుడంటారు. వారికి భక్తి గురించి అంతా తెలుసు. భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, అదెప్పుడు పూర్తవుతుంది అనేదంతా తెలుసు. మనుషులకి తెలీదు. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యుగంలో దేవీదేవతలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. అక్కడ భక్తి అన్న మాటే ఉండదు. అక్కడ ఒక్క మందిరం కూడా లేదు. అందరూ దేవీదేవతలే ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే ప్రపంచం సగం పాతదిగా అవుతుందో, అనగా ఎప్పుడైతే 2500 సంవత్సరాలు పూర్తవుతాయో, అనగా త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమం వస్తుందో, అప్పుడు రావణుడు వస్తాడు. సంగమం అయితే తప్పకుండా కావాలి. త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో రావణుడు వస్తాడు. ఆ సమయంలో దేవీదేవతలు వామ మార్గంలో పడిపోతారు. ఈ విషయాలు మీకు తప్పింకెవరికీ తెలియవు. తండ్రి కూడా కలియుగాంతం మరియు సత్యుగ ఆది యొక్క సంగమంలో వస్తారు. మరియు రావణుడు త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో వస్తాడు. ఆ సంగమాన్ని కళ్యాణకారి అనరు, దానిని అకళ్యాణకారి అనే అంటారు. తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపరం నుండి అకళ్యాణకారి యుగం ప్రారంభమవుతుంది. తండ్రి చైతన్య బీజరూపుడు. వారికి మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది. ఆ బీజం కూడా ఒకవేళ చైతన్యమైనట్లయితే నా ద్వారా ఈ వృక్షం ఇలా వెలువడుతుంది అని చెప్పగలదు. కాని అది జడంగా ఉన్న కారణంగా చెప్పలేదు. బీజం వేయడం ద్వారా మొదటి చిన్న వృక్షం వెలువడుతుందని మనం అర్థం చేసుకోగలము. ఆ తర్వాత అది పెద్దగా అయి ఫలాలివ్వడం ప్రారంభిస్తుంది. కాని చైతన్యమైన బీజమే అన్నింటినీ చెప్పగలదు. ప్రపంచంలో ఈ రోజుల్లో మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు. ఇన్వెన్షన్లు కనుక్కుంటూ ఉంటారు. చంద్రునిపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు వింటున్నారు. చంద్రుని వైపుకు ఎన్నో లక్షల మైళ్ల దూరం వరకు వెళ్లిపోతారు. అసలు చంద్రుడేమిటి అనేది పరిశీలించేందుకు వెళ్తారు. సముద్రంలోకి ఎంతో దూరం వరకు వెళ్తారు, పరిశీలిస్తారు. కాని దాని అంతాన్ని పొందలేరు. అంతా నీరే నీరు. విమానాల్లో పైకి వెళ్తారు. అందులో మళ్లీ తిరిగొచ్చేందుకు సరిపడా పెట్రోల్ వేయాల్సి ఉంటుంది. ఆకాశము అనంతమైంది కదా, అలాగే సముద్రం కూడా అనంతమైనది. ఏ విధంగా వీరు అనంతమైన జ్ఞానసాగరుడో అలా అది అనంతమైన నీటి సాగరం. ఆకాశతత్వం కూడా అనంతమైనది. భూమి కూడా అనంతమైనది. ఎంత వెళ్తున్నా ఉంటూనే ఉంటుంది. సముద్రం కింద మళ్లీ భూమి ఉంది. పర్వతాలు దేనిపై నిలబడి ఉన్నాయి? భూమిపై. మళ్లీ భూమిని తవ్వుతూ వెళ్తే పర్వతాలు వస్తాయి. దాని కింద మళ్లీ నీరు కూడా వస్తుంది. సాగరం కూడా భూమిపైనే ఉంది. ఎంతవరకు నీరుంది, ఎంతవరకు భూమి ఉంది అని దాని అంతాన్ని ఎవ్వరూ కనుక్కోలేరు. పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి. వారి గురించి అలా అంతం లేనివారు అని అనరు. మనుషులు ఈశ్వరుడు అంతం లేనివారు, అలాగే మాయ కూడా అంతం లేనిది అని అంటారు. కాని ఈశ్వరుడలా అంతం లేనివారు కారు. ఈ ఆకాశతత్వం మాత్రం అంతం లేనిది అని మీరు అర్థం చేసుకున్నారు. ఆకాశం, వాయు, ఇవన్నీ 5 తత్వాలు. ఈ 5 తత్వాలు తమో ప్రధానంగా అయిపోతాయి. ఆత్మ కూడా తమో ప్రధానంగా అవుతుంది. మళ్లీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తారు. ఆత్మ ఎంత చిన్నది, అది 84 జన్మలను అనుభవిస్తుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకం. ఇది అంతమవ్వదు. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. అది ఎప్పటినుండి ప్రారంభమైంది అని అన్నట్లయితే మరి దాని అంతం కూడా ఉండాలి కదా. అయితే కొత్త ప్రపంచం ఎప్పటినుండి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని అర్థం చేయించాలి. అది మళ్లీ పాతపడుతుంది.
ఇది 5000 సంవత్సరాల చక్రం. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారైతే కేవలం ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. సత్యుగ ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలు అని శాస్త్రాలు రాశారు. కాని మనుషులు అది వింటూ వింటూ దానినే సత్యంగా భావిస్తారు. భగవంతుడు ఎప్పుడు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు అన్నది తెలియదు. వారికిది తెలియని కారణంగా కలియుగ ఆయువుకు ఇంకా 40,000 సంవత్సరాలుందని అనేస్తారు. ఎప్పటి వరకైతే మీరు అర్థం చేయించారో అప్పటి వరకు అలా భావిస్తారు. కల్పం ఆయు 5,000 సంవత్సరాలు, అంతేకాని లక్షల సంవత్సరాలు కాదు అని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తులు. భక్తి మార్గపు సామాగ్రి ఎంతగా ఉంది. మనుషుల వద్ద ధనముంటే దానిని ఎంతో ఖర్చు చేస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ధనాన్నిచ్చి వెళ్తాను. అనంతమైన తండ్రి అయితే తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. దాని ద్వారా సుఖం కూడా లభిస్తుంది, ఆయువు కూడా ఎక్కువ ఉంటుంది. తండ్రి పిల్లలతో అంటున్నారు, నా ప్రియమైన పిల్లలు, ఆయుష్మాన్ భవ. అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. అక్కడెప్పుడూ మృత్యువు కబళించలేదు. తండ్రి వరదానాన్ని ఇస్తారు, మిమ్మల్ని ఆయుష్వంతులుగా తయారు చేస్తారు. మీరు అమరులుగా అవుతారు. అక్కడెప్పుడూ అకాల మృత్యు ఉండదు. అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందుకే దానిని సుఖధామం అంటారు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది, ధనం కూడా ఎంతో లభిస్తుంది, ఎంతో సుఖంగా కూడా ఉంటారు. నిరుపేదల నుండి కిరీటధారులుగా అవుతారు. తండ్రి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అది తప్పకుండా చిన్న వృక్షంగానే ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది. దానినే విశ్వంలో శాంతి అని అంటారు. మొత్తం విశ్వం అంతటిలో మనమే పాత్రధారులము. ఇది ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే మనం ఎప్పటి నుండి పాత్రను అభినయిస్తూ వచ్చామో చెప్పాలి కదా. ఇప్పుడు పిల్లలను మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పాటలో కూడా ఉంది కదా, తండ్రి నుండి ఏదైతే లభిస్తుందో అది ఇంకెవ్వరి నుండి లభించదు అని. మొత్తం పృథ్వీ, ఆకాశం, మొత్తం విశ్వమంతటి రాజధానిని వారిస్తారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు. తర్వాత రాజులు మొదలైన వారెవరైతే ఉంటారో వారు భారత్కు చెందిన వారిగా ఉండేవారు. బాబా ఏదైతే ఇస్తారో దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అన్న గాయనం కూడా ఉంది. తండ్రే వచ్చి ప్రాప్తిని కలిగిస్తారు. కావున ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. దీనిని ఎవరికైనా అర్థం చేయించగలగాలి. అంతగా అర్థం చేసుకోవాలి. దీనిని ఎవరు అర్థం చేయించగలరు? ఎవరైతే బంధన ముక్తులుగా ఉంటారో వారు. బాబా వద్దకు ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని మీకెంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. అప్పుడు వారు మాకు 5 పిల్లలు మరియు 6వ సంతానం శివ్ బాబా అని అంటారు. మరి వారు తప్పకుండా అందరికన్నా పెద్ద కొడుకే కదా. శివ్ బాబాకు చెందినవారిగా అయితే ఇక శివ్ బాబా తమ సంతానంగా చేసుకుని విశ్వాధిపతులుగా చేస్తారు. పిల్లలు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు శివ్ బాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివ్ బాబాకు తమ సర్వస్వాన్ని ఇచ్చేశారు. కావున వారసత్వం తప్పకుండా పిల్లలకు లభించాలి. బాబా అన్నారు, నన్ను వారసునిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండకూడదు. పిల్లలంటారు, బాబా ఈ సర్వస్వము మీది మరియు మీదంతా మాది. మీరు మాకు మొత్తం విశ్వ రాజధాని యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ఏదైతే ఉందో అదంతా మీకిచ్చేశాము. డ్రామాలో రచింపబడి ఉంది కదా. అర్జునుడికి వినాశనాన్ని కూడా చూపించారు, అలాగే చతుర్భుజుణ్ణి కూడా చూపించారు. అర్జునుడంటే ఇంకెవరో కాదు, వీరికే సాక్షాత్కారం అయింది. సాక్షాత్కారంలో రాజ్యం లభిస్తుంది అని చూశారు. మరి శివబాబాను వారసునిగా ఎందుకు చేసుకోకూడదు? అలా చేస్తే వారు మళ్లీ నన్ను వారసునిగా చేసుకుంటారు.
ఈ వ్యాపారం చాలా బాగుంది. వీరెప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. గుప్తంగా అంతా ఇచ్చేశారు. దీనినే గుప్తదానం అంటారు. వీరికేమైంది అనేది ఎవరికేమి తెలుసు? కొందరు వీరికి వైరాగ్యం వచ్చిందేమో, సన్యాసిగా అయిపోయారేమో అని అనుకున్నారు. అలాగే కుమార్తెలు కూడా అంటారు, మాకు 5 పిల్లలు, ఇంకొక కొడుకుగా మేము శివబాబాని చేసుకున్నాము. ఇతను కూడా తన సర్వస్వాన్ని బాబా ముందుంచారు. తద్వారా అనేకుల సేవ జరిగింది. బాబాను చూసి అందరికీ ఆలోచన వచ్చింది. అందరూ ఇల్లు వాకిళ్ళు వదిలి పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ్నుండే గొడవ ప్రారంభమైంది. ఇళ్ళు వాకిళ్లను వదిలేసే ధైర్యాన్ని వారు చూపించారు. శాస్త్రాల్లో కూడా బట్టి జరిగిందని రాయబడి ఉంది. ఎందుకంటే వారికి ఏకాంతం తప్పకుండా కావాలి. ఒక్క తండ్రి తప్పింకెవరూ గుర్తుండకూడదు. మిత్ర సంబంధికులు మొదలైన వారి స్మృతి కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ ఏదైతే పతితంగా అయిందో దానిని పావనంగా తప్పకుండా తయారు చేయాలి. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. ఈ విషయంలోనే కష్టం వస్తుంది. ఇది స్త్రీ పురుషుల మధ్యలో గొడవ తీసుకొచ్చే జ్ఞానం అని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా అయి ఇంకొకరు అవ్వకపోతే గొడవలు జరిగాయి. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయం జరిగింది కదా. ఇక్కడ ఏం జరుగుతుందని ఇంతమంది పరిగెత్తుకుని వస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. మనుషుల్లో తెలివైతే లేదు, ఏదో శక్తి ఉంది అని మాత్రం అనేవారు. తమ ఇళ్ళు వాకిళ్లను వదిలి పారిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాదే. కొందరు వట్టి చేతులతో పరిగెత్తారు. ఇది కూడా డ్రామా. ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదిలేసి పరిగెత్తారు. ఏమీ గుర్తులేవు. ఇకపోతే ఈ శరీరాలు మాత్రం ఉన్నాయి. వాటితో పనిచేయాలి. ఆత్మను కూడా స్మృతి యాత్రతో పవిత్రంగా తయారు చేసుకోవాలి. అప్పుడే పవిత్రాత్మలు తిరిగి వెళ్లగలుగుతాయి. స్వర్గంలోకి అపవిత్ర ఆత్మలు వెళ్లలేవు. అలాంటి నియమం లేదు. ముక్తిధామంలో కూడా పవిత్రాత్మలే కావాలి. పవిత్రంగా అవ్వడంలోనే ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. ఇంతకు ముందు సత్సంగాలు మొదలైన వాటికి వెళ్లేందుకు అవరోధం ఉండేది కాదు. ఎక్కడికైనా వెళ్లిపోయేవారు. ఇక్కడ పవిత్రత కారణంగా విఘ్నాలు కలుగుతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్లలేరు అనైతే అర్థం చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదో కాస్త రొట్టె, చిన్న పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించకపోతే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీరు నా వద్దకు రావాలి. ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్రాత్మగా అయి రావాలి. మళ్లీ ఎప్పుడైతే పంచతత్వాలు సతోప్రధానంగా కొత్తగా అయిపోతాయో అప్పుడు మీకు సతోప్రధానమైన కొత్త శరీరాలు లభిస్తాయి. మొత్తం అతలాకుతలమై కొత్తగా తయారైపోతుంది. ఏ విధంగా తండ్రి వీరిలోకి వచ్చి కూర్చుంటారో అలా ఆత్మ ఏ కష్టమూ లేకుండా గర్భమహల్లోకి వెళ్లి కూర్చుంటుంది. మళ్లీ ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిసినట్లుగా అవుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఏకాంతం యొక్క బట్టిలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇతర మిత్ర సంబంధికులెవ్వరూ గుర్తుకు రాకూడదు. రెండవ పాయింట్, బుద్ధిలో జ్ఞానమంతటినీ ఉంచుకుని బంధనముక్తులుగా అయి ఇతరుల సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. ఏ విధంగా తండ్రి అంతా గుప్తంగా చేశారో
అలా గుప్తదానం చేయాలి. వరదానము: మాయ యొక్క భయంకర రూపంతో కూడిన ఆటను సాక్షిగా అయి చూసే మాయాజీత్ భవ. మాయను ఆహ్వానించేవారు దాని భయంకర రూపాన్ని చూసి భయపడరు. సాక్షిగా అయి ఆటను చూసినట్లయితే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ రూపం బయటకు పులిలా ఉంటుంది, కానీ దానిలో పిల్లి అంతటి శక్తి కూడా లేదు. కేవలం మీరు భయపడి దాన్ని పెద్దగా చేసేస్తారు. ఏం చేయను, ఎలా అవుతుంది అని ఆలోచిస్తారు. కాని ఈ పాఠాన్నే గుర్తుంచుకోండి. ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిది. సాక్షిగా ఆ ఆటను చూసినట్లయితే మాయాచీతులుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు ఎవరి భావస్వభావాల కారణంగా కాలిపోరు. వ్యర్థ విషయాలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు. ఓం శాంతి.